మొన్నటి వరకు పీసీసీ రేసులో వినిపించని పేరు తెరపైకొస్తోంది. ఓటమి తర్వాత గాంధీ భవన్ పరిసరాల్లో కనిపించని లీడర్ పోటీలో దూసుకొస్తున్నారు. అయితే గీతే పీసీసీ చీఫ్ను మాలో ఒకరిని చేయండి, లేదంటే మేమంతా మూకుముడిగా ప్రతిపాదించే ఒక సీనియర్స్ పట్టం కట్టండి, అంతేకాని రేవంత్కు మాత్రం సింహాసనం ఇవ్వద్దంటూ ఒక నేత పేరును ముందు పెట్టారట టీపీసీసీ లీడర్లు. ఇంతకీ ఎవరా పెద్దయినా? రేవంత్కు చెక్కు పెట్టేందుకే సదరు నేతకు సర్వామోదం అంటున్నారెందుకు? అధిష్టానం మధ్యలో అసలేముంది? తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాగ్ధాటికి కాంగ్రెస్ లో ఒక్కరూ తట్టుకోలేరు. మాటలతో కుమ్మి పడేసే మాటకారి కేసీఆర్ ఆయన్ని ధీటుగా ఎదుర్కోవటంలో సభ లోపల బయట ఆపసోపాలు పడుతున్న పరిస్థితి విపక్ష నాయకులది. కేసీఆర్ కు మాటకు మాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెలరేగిపోయినా అసలు లెక్కలోకి తీసుకోడు గులాబీ బాస్. ఒక్క మాట ఎవరైనా అంటే 100 మాటలతో కూళ్లబొడిచే కేసీఆర్ కాంగ్రెస్ లో ఒక్క నాయకుడిని మాత్రం గౌరవంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన్నే పీసీసీ రేసులోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. మొన్నటి వరకు టీపీసీసీ రేసులో చాలా పేర్లు వినిపించాయి. రేవంత్ రెడ్డినే తదుపరి స్టేట్ కాంగ్రెస్ చీఫ్ అంటూ చాలా మంది బ్యానర్లు కట్టేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు హోరెత్తాయి. శ్రీధర్ బాబు అంటూ ఒకరు, కాదు భట్టి విక్రమార్క అంటూ మరొకరు పీసీసీ స్క్రీన్ పైకి వచ్చారు. ఇప్పుడు మాత్రం పాత పేరు కొత్తగా వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు? అవును, పెద్దలు గౌరవనీయులు కుందూరు జానారెడ్డి. పీసీసీ రేసులో సడన్ గా జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ వర్గాల్లో ఈ పేరిప్పుడు నిత్యనామస్మరణగా మారిందట. జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం. దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉంటున్న జానాకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై మేధోమదనం సాగిస్తోందట. ఇంతకీ ఇంత సడన్ గా జానా పేరు ఎందుకు పీసీసీ రేసులోకి వచ్చింది? కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలన్నీ రేవంత్ చుట్టే తిరిగాయి. దూకుడు స్వభావం ఉన్న రేవంత్ కు ఇస్తేనే పార్టీ పరుగులు పెడుతుందని భావించిందట. కానీ గ్రూపు రాజకీయాల్లో పేరు మోసిన కాంగ్రెస్ లో కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ కు రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట కొందరు. మొన్నొచ్చిన వ్యక్తికి, అందులోనూ ఓటుకు నోటు కేసులో వీడియో సాక్షిగా దొరికిన రేవంత్ కు పగ్గాలు అప్పగిస్తే మొదటికే మోసం వస్తుందని స్టేట్ సీనియర్లంతా సోనియాకు నూరిపోశారట. ఒకవేళ రేవంత్ కు ఇస్తే పార్టీ నిట్ట నిలువునా చీలుతుందని, తామంతా కూడగట్టుకుని పార్టీ మారుతామని హెచ్చరించారట. దీంతో రేవంత్ కు పగ్గాలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ లో మాదిరి పార్టీ సమాధి కావడం ఎందుకు, సర్వామోదం ఉన్న జానారెడ్డికి ఇస్తే మేలని భావిస్తోందట అధిష్టానం. జానారెడ్డి పేరు తెరపైకి రావడం వెనుక ఇది కథ.